అన్న నేను ఎక్కడ ఓపెన్ చేశాను నీకు ప్రశ్న ఫస్ట్ నుంచి ప్రశ్న అడిగేసే, నువ్వు అడిగే ప్రశ్న అడిగేసే. ఇప్పుడు సరే, నువ్వు క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చావని ఓకేనా? ఇప్పుడు క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావు ప్రజల్ని అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు క్రిస్టియన్ని పరిచయం చేస్తున్నావా? హిందూ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను షకీలాని పరిచయం చేస్తున్నా జనాలకి. ఎవరండి ఆవిడ? సార్ మేరీ తర్వాత ఆమె తెలుగు రాష్ట్రాలు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్ని కవర్ చేసిన మేరీ లాంటి మహాపతివ్రత ఆమె. చూసారా, షకీలా అనే పేరు చెప్తే అండి నడిచే ఓ పిల్లోడు కూడా చేతులెత్తి నమస్కారం పెడతారు షకీలాకి. మదర్ తెరీసా సార్, మదర్ తెరీసా చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళలాగా సేవ చేసింది. షకీలా సేవ చూస్తే మీరు చచ్చిపోయిన ముసలోడు కాటి మించి కూడా లేస్తాడు, కాటి మించి కూడా లేస్తాడండి షకీలా చేసిన సేవ. మదర్ తెరీసా పనికిరాదండి. గొప్ప కార్యం, గొప్ప కార్యం. అవునండి, అవునండి. ఆ యేసయ్య భక్తుడు, షకీలా యేసయ్య భక్తురాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్ బైబిల్లో రహదారి మాత అని ఎక్కడో కొంత నేను విన్నాను సార్, బైబిల్లో కాదు కానీ ఎక్కడో రహదారి మాత, గోదావరి మాత, రహదారి మాత లారీల మీద రాస్తున్నారు. చెప్పు. అలానే ఈ షకీలా అని కూడా మేరీతో ఈక్వల్ గా తీసుకెళ్ళాలి, మేరీకి ఈక్వల్ గా ఈవెన్ నేను ఆ స్థాయికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నానండి. కాదండి, మదర్ తెరీసా కుష్ఠరోగం వాళ్ళకి ప్రభువు నామంతో స్వస్థత పరిచింది, మరి ఈవిడేం చేస్తుందండి? సార్ ఈమె ఆ కుష్టు చెయ్యి ఉన్నా సరే ఆ చేతిని ఆ తమ్ముడిని కొట్టిస్తుందండి, సొంత వాళ్ళ తమ్ముడినే కొట్టిస్తుందండి. ఇప్పుడు మదర్ తెరీసా ఏం చేస్తుంది, ఆ గాయాలకి మందు రాస్తుంది, లేకపోతే యేసు ప్రభు ప్రార్థన చేయండి మీ గాయాలు తగ్గుతాయి అని చెప్పుద్ది. షకీలా అది కాదండి, వాళ్ళ తమ్ముడిని కొట్టిస్తుందండి. నాకు అర్థం కావట్లేదు అయ్యా బాబు, క్రైస్తవుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు, చెప్పాను. తమ్ముడు కొట్టి తప్పు కదా అది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగానే మేము షకీలానే ప్రచారం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? కాదండి, ఇప్పుడు అదే దేవుడు అయిపోయిందా మీకు? నాకు అదే దేవత అండి, నాకు షకీలానే దేవత. పెరుగుతున్నట్టు పెరుగుతుంది నీ మీద ప్రేమ నాకు. కాదా? ఎవరు చెప్తారు? నాకు దేవత అయ్యా, నీకు మానవరాలు, నాకు దేవత. రోజు నా తమ్ముడు నేను కొడతానికి కారణమైన దేవత ఆమె. ఏ తమ్ముడు అంటున్నారు, కొట్టుకోవడం యేసు మనకి ప్రేమ ఆప్యాయత అనురాగంగా నేర్పించిన, కొట్టుకోవడం తప్పు కదయ్యా. తమ్ముడిని కొట్టకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పండి? ఇప్పుడు నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడు కొట్టలేదండి నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? తమ్ముడు నువ్వు చెప్పు, మన తమ్ముడు అడగండి ఒకసారి, తమ్ముడిని కొట్టడం అంటే ఏంటో చెప్పాడు. బోధకుడా క్రైస్తవుడా చెప్పయ్యా, ఏంటి తమ్ముడిని కొట్టడం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. ఏమో అండి, నాకు కూడా తెలియదు సార్. ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నీకు తమ్ముడు లేడా బాబు? నాకు ఎవరు లేరు, నేను ఒకరినే. ఇప్పుడు షకీలా అంటే కేరళలో ఉంటారు, ఆవిడేనా? అందరికి పాలు దానం చేస్తుంటారు. కరెక్ట్ క్యాచ్ చేశారు పాస్టర్ గారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది సార్. ఆమె 16వ ఏట నుంచి సంఘ సేవ చేసిందండి. అబ్బో, ఆవిడ కూడా కాదండి, మదర్ తెరీసా 20 ఏళ్ళకి 22 ఏళ్ళకు సేవ చేసింది. అవును
అవును సార్, అవును సార్. షకీలా అనే దేవత 16 సంవత్సరాల నుంచి సేవ చేయటం మొదలు పెట్టింది. అబ్బా అబ్బా, అంటే మదర్- ఎట్లా చేస్తుందండి సేవ? ఆమె రకరకాల సేవలు ఉంటాయి సార్. ఆమె సినిమాల ద్వారా సేవ చేస్తది, రకరకాలండి. ఎవరైనా స్వస్థత పరిచిందా? మన క్రైస్తవులు ఎవరైనా స్వస్థత పరిచిందా ఆవిడ? సార్ స్వస్థపరచదు కానీ తృప్తి పరుస్తుందండి. అబ్బా అబ్బా, ఇంకేం కావాలండి? అబ్బో అద్భుతం అండి, అద్భుతం అండి. ఆ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతను తృప్తి పడతాడా లేదా అడగండి. నువ్వు తృప్తి పడ్డావా బాబు? బోధకుడా, క్రైస్తవ బోధకుడా? చూసారా సార్ డబుల్ యాక్షన్? పేరు చెప్పాలి. పేరు చెప్తా, తర్వాత నేను చెప్తాను. కాకపోతే అరే ఇప్పుడు చెప్పు బాబు. అమ్మని నా పేరు అడిగిందంటే ఈ ఊళ్ళో నాకంటే అంతగా లేరు అనుకుంటాను. నీ పేరు ఏసేపా? నువ్వు లేక నా పేరు అంజి బాబు. పిచ్చి నా బాబు. పేరు అంజి. గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదా, బుర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది. అదవా అంత లేదు నీకు. నువ్వు మరి క్రైస్తవుడు ఎలాగో నువ్వు అన్యమతస్తుల పేరు పెట్టుకున్నావు. అంజి అంటే ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నావు. మరి నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అని చెప్పి నువ్వు అంజిబాబు అని పేరు పెట్టుకున్నావు. నువ్వు క్రైస్తవుడు, దొంగ క్రైస్తవుడు, నువ్వు అబద్ధీకుడు, ఆది నుంచి అబద్ధీకుడు. అతని పేరు అంజిబాబు. చీ, 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 చీ. ఎబ్బే, ఎబ్బే. ఏమిటండి మీరు మాట్లాడేది? అని పేరు పెట్టుకుంటే నేను సంతోషం. ఎందుకంటే పవిత్రమైన పేరు లోతు నీతి మంత్రుడండి. ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా శుభ్రంగా. లోపాన్ని పెట్టుకోను హాయిగా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. యేసు నామంలో నీకు నీవు స్వస్థత పడుగాక, సాతాను వెళ్ళిపోను గాక. త్వరలోకి ఉన్న ప్రభువా వీరిని దీవించి, వీరికి, వీరి కుటుంబానికి, వీరు ఎంతో అజ్ఞానంతో ఇతర మతస్థులైనటువంటి పేరు పెట్టుకున్నారు. ప్రభువా వీరిని క్షమించు. ఇతనికి ఈ రోజు నుంచి నేను లోతు అని నామకరణం చేస్తున్నాను. ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ గివింగ్ ద నేమ్ లోతు. లోతు అనుభవం 3 సార్లు లోతు అని అన్నాను, 3వ సార్లను లోతు అని నీ పేరు ఈ రోజు నుంచి లోతు అయిపోయింది. బాబు ఎటకారాలు వద్దు. అరే లోతని ఆంధ్ర బాబు, నువ్వు ఫస్ట్ చెప్తాను. నువ్వు తాతాను పట్టింది, నీకు తాతాను పట్టింది నీకు చెప్తున్నా. లేసు రాముడు నేను ప్రార్థన చేశా. లోతాను నువ్వు ఫస్ట్. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో ప్రార్థన చేసి చెప్తున్నాను. పేరు లోతు అయింది, ఈ రోజు నుంచి లోతు అని అన్నాను. మారిస్తే చక్కగా మార్చుకోవచ్చు కదా పాస్టర్ గారు పేరు మారిస్తే. దానికి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.